అనేది మనం అప్పట్లో ఉన్నది. ఈ మధ్యకాలంలో మొత్తం పురాణాలు తెలియక అర్థం కాలేదేమో. సరే మాట్లాడదాం. మనతో పాటు క్రిటిక్ దాసరి విజ్ఞాన్ కూడా ఉన్నారు. మన మన్మథరాజు అన్నట్లు చాలా మందికి ఈ సినిమా అర్థం కాలేదు అని చెప్తున్నారు సామాన్యులు. సో దేనివల్ల అంటారు? అసలు మీ దృష్టిలో ఏమనిపించింది ఈ మూవీ చూడగానే? సో బేసికల్లీ ఒక పొన్నియిన్ సెల్వన్ కానీ మన కొన్ని సినిమాలు ఉన్నాయి, ప్రేక్షకులకు అర్థం కాలేదు ఇన్ సెన్స్ కొంచెం గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు, కొంచెం అంటే పురాణాల అవగాహన లేని వాళ్ళు, లేకపోతే ఆ చరిత్ర తెలియని వాళ్ళు, లేకపోతే గ్రాఫిక్స్ అర్థం కాని వాళ్ళు, స్టోరీ టెల్లింగ్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోలేని వాళ్ళు, అంటే వాళ్ళకి అర్థం కాలేదు. సో వాళ్ళకి అర్థం కాకుండా తీయడం దర్శకుడి వైఫల్యమని ఒప్పుకుందాం ప్రజెంట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. రెండోది తెర వెనుక ఇంకో వైపు, నాణానికి మరోవైపు చూసుకుంటే అర్థం చేసుకోలేకపోవడం మన వైఫల్యం అని మనం ఎందుకు అంగీకరించకూడదు? రైట్. వై బికాస్ ఇప్పుడు నేను 7th క్లాస్ చదివి డైరెక్ట్ ఎంసెట్ బుక్ తీసుకుంటే నాకు అర్థం కాదు. అది చదవాలంటే నాకు మళ్ళీ ఎంపీసీ బైపీసీ అది ఉండాలి. రైట్. ఇదొక పురాణం. వాళ్ళు ముందే చెప్పారు ఇది పలానా కదా అని. ముందు హోంవర్క్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి అటెంప్ట్ చేయడం మన తప్పే. రైట్. డైరెక్ట్ ఎగ్జామ్కి వచ్చేసావు, నువ్వు ఏమీ అర్థమే చావట్లా అక్కడ. సో అది మన తప్పే. అట్లా కూడా మనం అనుకోవచ్చు. సరే, అర్థం కాకుండా తీయడం దర్శకుడి వైఫల్యమే, ఒప్పుకుందాం. అందరికీ అర్థం అయ్యేలా తీయాలి ఒక దర్శకుడు అంటే. ఇంతున్న చిన్నపిల్లడి నుంచి 3 కాళ్ళ ముసలిదాని వరకైనా సరే, లేకపోతే ఏమి చదువు రాని వాడికైనా సరే, బాగా చదువున్నవాడికైనా సరే, అందరికీ అర్థం కావాలి. అప్పుడు డైరెక్టర్ సక్సెస్ అయినట్టు. అలా తీయలేకపోయినా అతని వైఫల్యం అని ఒప్పుకున్నా, అర్థం కాకపోవడం మన వైఫల్యం అని కూడా మనం ఒప్పుకుంటే సినిమా అర్థమవుతుంది. అది. అండ్ ఇంకా దీంట్లో క్లుప్తంగా చెప్పాలి అంటే చాలామందికి అర్థం కాని విషయం, వీళ్ళు ఎంతసేపు మొన్న రివ్యూస్ ఎలా చూశానంటే, ఎప్పుడే ట్రైలర్ రిలీజ్ అయిందో చాలామంది ఇది ఈ సినిమా నుంచి తీశారు, ఇది ఈ సినిమాలో ఉంది, ఇది ఆ హాలీవుడ్లో ఉంది, ఇది దీంట్లోది దాంట్లోది. నువ్వు ఇన్ని వెతుకుతున్నావు, కరెక్ట్. ఐ అప్రిషియేట్ యువర్ వాల్యూ ఆఫ్ టైం. బాగానే చేసుకున్నావు, నీ ఆర్ట్ వర్క్ కూడా బాగానే ఉంది. నువ్వు సినిమా ఎప్పుడు చూసావు నీకు అర్థం కావడానికి? అంతే కదా. అవేవో ఉన్నాయి, అదేదో పోతుంది, ఇదేదో పోతుంది, వీడు అరుస్తున్నాడు, వాళ్ళు అరుస్తున్నారు, ఇంకేదో అవుతుంది. కథ ఎప్పుడు తెలుసుకున్నావు నువ్వు? ఇవన్నీ చూసిన తర్వాత నాకు కథ అర్థం కాలేదు అని కంప్లైంట్ చేస్తారు. నువ్వు కథ వింటే నీకు కథ అర్థం అవుతుంది. మన తెలుగు ప్రేక్షకులకి ఫైటింగ్లు, 4 సాంగ్స్, లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటేనే కనెక్ట్ అవుతుంది అంటారా? అంటే ఈ సినిమా చూసిన తర్వాత, ఎందుకంటే దేశ విదేశాల్లో కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుందని వింటున్నాం. కర్మ ఏంటంటే నిజంగా చెప్పాలి సీరియస్లీ, ఈ రోజుల్లో రామాయణాలు మహాభారతాలు తీసేవాళ్ళు లేరు. వచ్చినా కూడా మర్డర్లు మానభంగాలు ఎంజాయ్ చేసినట్టు, క్రైమ్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసినట్టు, ఇంకేదో ఎంజాయ్ చేసినట్టు, బూతులు ఎంజాయ్ చేసినట్టు, చరిత్ర చూడండిరా అని చెబితే వంకలు పెడుతున్నారు. ఇది ఇట్లుంది, ఇది ఇట్లుంది, ఇది అట్లుంది, ఇది ఇట్లుంది. వై యార్, లుక్ ఎట్ దట్. పోనీ నీకు అర్థం కాకపోతే ఇట్స్ ఓకే, ఇంకొకసారి ఎవరినైనా అడిగి తెలుసుకో. పోనీ ఇప్పుడు అందరికీ అర్థం కాలేదు అంటే దర్శకుడి వైఫల్యం నేను ఒప్పుకుంటా. కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు అంటే అర్థమైన వాళ్ళకి ఓకే, అర్థం కాని వాళ్ళు అది వాళ్ళ వైఫల్యం కూడా ఉంటుంది కదా. అది కూడా దే హ్యావ్ టు అగ్రీ దట్. అది అగ్రీ చేయరు. అసలు బాగాలేదు, ఇది అర్థం చేసుకోవాలంటే ఎక్కడి నుంచో దిగి రావాలి. ఎందుకు అక్కర్లా, ఇక్కడున్న నువ్వే చూడు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం లేదా అడిగి తెలుసుకో. నెక్స్ట్, పురాణాలు నాకు తెలియదు, నేను ఈ సినిమా ఎలా అర్థం చేసుకోవాలి? ఇది పురాణాలు అనుకున్నప్పుడు పురాణాలు తెలుసుకో. యూట్యూబ్లో చేతుల్లోనే ఉన్నాయి కదా, అన్నీ అర్థమవుతాయి ఇవాళ రేపు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, మనకి ఆండ్రాయిడ్ రాకముందు ఎవరికి అర్థం కాలా, నువ్వే నేర్చుకున్నావు. అది నీకు ఎవడూ చెప్పాలా. ఐటీ వాడు వచ్చి ఇది చేయి అని చెప్పాలా. ఇంట్లో అమ్మమ్మకి రిమోట్ కూడా వాళ్ళే నేర్చుకున్నారు, అదోటి నొక్కి. ఒక ఐటీ ఎంప్లాయీ వచ్చి వాళ్ళకి నేర్పలా. చూస్తున్న కొద్ది నీకు అర్థం అవ్వచ్చేమో, మేబీ ఫస్ట్ అటెంప్ట్లో యూ డింట్. అయితే మీరు చెప్పేదాన్ని బట్టి అయితే మూవీకి వెళ్లే ముందు అసలు ఏంటి, అర్జునుడు అంటే ఎవరు, అశ్వత్థామ అంటే ఎవరు, కర్ణుడు అంటే ఎవరు అని తెలుసుకొని నువ్వు వెళ్ళేది పురాణం చూడడానికి వెళ్తున్నావు. నువ్వేదో బుద్ధ పురాణం చూడడానికి వెళ్ళట్లా, నువ్వు ఇంకేదో లవ్ స్టోరీ తెలుసుకోవడానికి వెళ్ళట్లా, నువ్వు ఇంకేదో తెలుసుకోవడానికి వెళ్ళట్లా. సంథింగ్ అంటే ఎవరికి అర్థం కాని ఒక పురాణం తెలుసుకోవడానికి వెళ్తున్నావు. పైగా దాని గురించి ఇంతకుముందు రాజమౌళి గారు ఏం చెప్పారు, అందరికీ ఇష్టమైన రాజమౌళి గారు ఏం చెప్పారు, నాకు మహాభారతం తీయడం ఒక పెద్ద కళ, మేబీ 10 సంవత్సరాలైనా పట్టొచ్చేమో, నా జీవితకాలం పట్టుద్దేమో, 10 పాటలైనా నేను సరిగ్గా చెప్పగలనో లేదో, అంతుంది. అది అంతున్నప్పుడు ఈయన ఎంచుకున్న పాట ఏంటంటే ఆది నుంచి అంతం వరకు చూపించేశాడు ఒక పాటలో. నెంబర్ 1. నెక్స్ట్, క్యారెక్టర్స్. నా హీరోకి అన్యాయం జరిగింది, ఆయనకు ఎంత ఎక్కువ ఉంది, ఈయన ఎంత ఎక్కువ ఉంది, ఈయన ఎంత ఎక్కువ ఉంది. ఇప్పుడు